2025 బుకర్ ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు? డేవిడ్ సజ్లే. నవంబర్ 2025లో డేవిడ్ సజ్లే తన నవల అయినటువంటి 'ఫ్లష్'కి 2025 బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి హంగేరియన్ బ్రిటిష్ రచయిత అయ్యాడు. బుకర్ ప్రైజ్ అనేది ఒకే కల్పిత రచనకు ప్రపంచంలోని ప్రముఖ సాహిత్య పురస్కారం. ఇది 1969లో యునైటెడ్ కింగ్డమ్‌లో స్థాపించబడింది. ఇది యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించబడిన ఉత్తమ ఆంగ్ల భాష నవలను గౌరవిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాకెట్ పేరు ఏమిటి? వాయుపుత్ర. వాయుపుత్ర అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ శక్తితో నడిచే పర్యావరణ అనుకూల రాకెట్ను చెన్నైకి చెందిన ఏరోస్పేస్ మరియు రక్షణ సంస్థ అయిన స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసింది. చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా వాయుపుత్ర అనే విద్యుత్ శక్తితో నడిచే పర్యావరణ అనుకూల రాకెట్ను ప్రయోగించనుంది. ఇది 0 ఉద్గారాలు భరించగలిగే సామర్థ్యం మరియు ప్రాప్యతపై దృష్టి సారించి గ్రీన్ స్పేస్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. 6వ జాతీయ జల అవార్డులు 2024 ప్రకారం ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది? మహారాష్ట్ర. 6వ జాతీయ జల పురస్కారాలు 2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 18, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రదానం చేస్తారు. నీటి సంరక్షణ మరియు నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 10 విభాగాల్లో 46 మంది విజేతలను గుర్తించారు. మహారాష్ట్ర ఉత్తమ రాష్ట్రంగా అవార్డును గెలుచుకుంది. దాని తర్వాత స్థానంలో గుజరాత్ మరియు హర్యానా నిలిచాయి. 2026 వాతావరణ ప్రమాద సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 9వ. జర్మన్ వాచ్ బ్రెజిల్లోని బెలెంలో జరిగిన COP30లో విడుదల చేసిన వాతావరణ ప్రమాద సూచిక 2026లో తీవ్ర వాతావరణ సంఘటనల వల్ల ఎక్కువగా ప్రభావితమైన 10 దేశాల్లో భారతదేశం 9వ స్థానంలో ఉంది. తీవ్ర వాతావరణ సంఘటనల వల్ల 80,000 మందికి పైగా మరణాలు సంభవించాయి. 1.3 బిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు మరియు $170 బిలియన్ నష్టాలను కలిగించింది. వరదలు, కొండచెరువులు విరిగిపడటం, వేడి తరంగాలు మరియు అంఫాన్, అదేవిధంగా ఫానీ మరియు హుదుద్ వంటి తుఫాన్లు పెద్ద విధ్వంసానికి కారణమయ్యాయి. భారత మహిళా క్రికెటర్ అయిన రిచా ఘోష్ పేరు మీద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతోంది? సిలిగురి, పశ్చిమ బెంగాల్. భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఆమె పేరు మీద కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించబడుతుంది. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2025 నవంబర్లో ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ కంపెనీకి మినీరత్న హోదాను ప్రదానం చేశారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు మినీరత్న కేటగిరీ 1 హోదాను ప్రదానం చేశారు. అదనంగా మే 2025లో ఇదే హోదా పొందిన మరో 3 డిపిఎస్పీలను కూడా సత్కరించారు. మొదటిది మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్, రెండవది ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మూడవది ఇండియా యాప్టెల్ లిమిటెడ్. మినీరత్న హోదా ఈ కంపెనీలకు మెరుగైన ఆర్థిక మరియు కార్యాచరణ స్వయం ప్రతిపత్తిని మంజూరు చేస్తుంది. తద్వారా అవి తమ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి మరియు భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ లక్ష్యాలకు మరింత దోహదపడటానికి వీలు కల్పిస్తుంది. నవంబర్ 2025లో బ్రహ్మశిర వ్యాయామం ఎక్కడ జరిగింది? గుజరాత్. భారత సైన్యం త్రిశూల్ ఎక్సర్సైజ్ కింద గుజరాత్లోని రాన్ మరియు
క్రీక్ సెక్టార్లో బ్రహ్మశిర ఎక్సర్సైజ్ను నిర్వహించింది. ఇందులో సైన్యం, నేవీ, వైమానిక దళం, కోస్ట్ గార్డ్ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, పౌర అడ్మినిస్ట్రేషన్తో పాల్గొన్నాయి. ఈ డ్రిల్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్, సీ, ఎయిర్ ఆపరేషన్స్ మరియు మల్టీ డొమైన్ కోఆర్డినేషన్ను పరీక్షించింది. పునఃసంచు 2 జలవిద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? భూటాన్. నవంబర్ 2025లో ప్రధానమంత్రి భూటాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు భూటాను 1020 మెగావాట్ల పునఃసంచు 2 జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించాయి. 1200 మెగావాట్ల పునఃసంచు 1 పనిని తిరిగి ప్రారంభించడానికి అంగీకరించాయి. 2025-29 సంవత్సరానికి గాను యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం యొక్క అంతర్జాతీయ సమన్వయ మండలికి ఏ దేశం ఎన్నికైంది? ఒమన్. 2025-29 కాలానికి యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం యొక్క అంతర్జాతీయ సమన్వయ మండలి కార్యక్రమానికి ఒమన్ దేశం ఎన్నికైంది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎంఏబి ప్రోగ్రాం జీవవైద్యాన్ని పరీక్షించడానికి, రక్షిత ప్రాంతాలను నిర్వహించడానికి మరియు వాతావరణ పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. నవంబర్ 2025లో మారుజ్వాల వ్యాయామం ఎక్కడ జరిగింది? రాజస్థాన్. 12 రోజుల ఆపరేషన్ త్రిశూల్ సందర్భంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారిలో భారత సైన్యం మరియు వైమానిక దళం మారుజ్వాల అనే పెద్ద ఎత్తున ఉమ్మడి వ్యాయామం నిర్వహించాయి. ఈ డ్రిల్ ఉగ్రవాద స్థావరాలు మరియు శత్రు స్థావరాలపై సమన్వయంతో దాడులు చేసి భారతదేశం యొక్క పోరాట సంసిద్ధతను మరియు ఎడారి యుద్ధంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రదర్శించింది. ప్రతి సంవత్సరం నవంబర్ 10న జరుపుకునే ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? సైన్స్పై నమ్మకాన్ని పెంపొందించడం, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు 2050 నాటికి స్థిరమైన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 10న జరుపుకుంటారు. దీనిని యునెస్కో 2001లో స్థాపించింది. 2025 థీమ్ వచ్చేసి సైన్స్పై నమ్మకాన్ని పెంపొందించడం, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు 2050 నాటికి స్థిరమైన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంపై దృష్టి పెడుతుంది. దీనిని ఇంగ్లీష్లో ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టుమారో ద సైన్స్ వీ నీడ్ ఫర్ 2050 అనేది దీని యొక్క థీమ్. భారతదేశంలో ఏబుల్ బాడీడ్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి పారా అథ్లెట్ ఎవరు? శీతల్ దేవి. నవంబర్ 2025లో ప్రపంచ ఛాంపియన్ పారా ఆర్చర్ శీతల దేవి ఏబుల్ బాడీడ్ అంతర్జాతీయ పోటీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైన మొదటి భారతీయ అథ్లెట్. డిసెంబర్ 9-16, 2025 వరకు సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న ఆసియా కప్ 2025 స్టేజ్ 3లో కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్లో ఆమె పోటీ పడనుంది. 6వ భారతదేశం వియత్నాం సైనిక వ్యాయామం అయిన విన్బ్యాక్స్ ఏ దేశంలో ప్రారంభమైంది? వియత్నాం. రక్షణ సహకారం, పరస్పర చర్య మరియు యుఎన్ శాంతి పరిరక్షక సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా 6వ భారతదేశం వియత్నాం ఆర్మీ ఎక్సర్సైజ్ అయిన విన్బ్యాక్స్ వియత్నాంలోని హనోయిలో ప్రారంభమైంది. ఈ ఎక్సర్సైజు 2 దేశాల మధ్య వ్యూహాత్మక మరియు సైనిక భాగస్వామ్యాన్ని లోతుగా హైలైట్ చేస్తుంది మరియు
ప్రాంతీయ భద్రత, అదేవిధంగా రక్షణ దౌత్యం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తుంది. గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. నవంబర్ 2025లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ప్రతిపాదిత 50 మెగావాట్ల పవన క్షేత్రమైన ఫ్లెమింగో అభయారణ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదించబడింది. గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం తమిళనాడులో ముఖ్యంగా రామనాథపురం జిల్లాలోని ధనుష్కోడిలో ఉంది. ఇది పర్యావరణ పరంగా సున్నితమైన గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్లో భాగం. రెండవ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2025 యొక్క థీమ్ ఏమిటి? సమతుల్యతను పునరుద్ధరించడం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కొరకు శాస్త్రం మరియు అభ్యాసం. నవంబర్ 2025లో రెండవ ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ వచ్చే నెల 17 నుండి 19 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుందని ప్రకటించారు. ఈ సమ్మిట్ను WHO మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని యొక్క థీమ్ వచ్చి సమతుల్యతను పునరుద్ధరించడం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కొరకు శాస్త్రం మరియు అభ్యాసం. రీస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్.